చంద్రబాబు అయినా అంతే. హ్మ్. కాకపోతే బాబు మరింత సహనంగా వింటాడు. హుహు. హ్మ్. హ్మ్. పవన్ కళ్యాణ్ కూడా సహనంగా వింటాడు. విని నిదానంగా పక్కన పెడతాడు. అవును. హ్మ్. జగన్ అట్లా కాదు. హ్మ్. ఎక్కువసేపు వినలేడు. హుహు. తనకు హ్మ్. వ్యతిరేకంగా ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నాడు అనగానే హ్మ్. చాలు పొమ్మంటాడు అనమాట. బాలినేనిది అయితే బుజ్జగించే ప్రయత్నం జరగలేదని అని అనుకోవాలా? ఫస్ట్ అయితే బుజ్జగించాడు ఆ రోజున. కాకపోతే జగన్‌కి ఉండే ఫీడ్‌బ్యాక్ నేను విన్న ఫీడ్‌బ్యాక్ అయితే హ్మ్. ముగ్గురు రిపోర్టర్లకి బాలినేనే ఫోన్ చేసి ఇట్ట రాయమని చెప్పాడని. హ్మ్. హ్మ్. అది ఎప్పుడైతే జగన్‌కి ఆ ఫీడ్‌బ్యాకే వస్తది కదా! అవును. జగన్‌కుండే ఇంటెలిజెన్స్ జగన్‌కి ఉంటది కదా! హ్మ్. అది రాగానే పిలిపిచ్చారు, మాట్లాడారు. ఏమి ఈయన అడిగాడో ఆయన ఏమి ఇస్తానన్నాడో తెలీదు. హ్మ్. ఇప్పుడు ఎందుకు బాలినేని అలగడానికి ఏంటి రీజన్? అదే కదా! హ్మ్. ఇప్పుడు జిల్లా నాయకత్వం వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చాడా? హ్మ్. లేకపోతే సీట్లు ఏమన్నా కొత్తగా వేరే వాళ్ళని ఏమైనా అనౌన్స్ చేశాడా? హ్మ్. మిగతాయన్నీ అంతకుముందు ఎన్నికల ముందు జరిగినాయే కదా! అవును. ఇప్పుడు కొత్తగా జరిగినయి ఏం లేవు మరి మరి ఇంకెందుకు జిల్లాలో. వెళ్ళిపోతున్నాడు? హ్మ్. సేఫ్టీ, సెక్యూరిటీ. హ్మ్. సేఫ్టీ, సెక్యూరిటీ కోసం నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నప్పుడు జగన్ ఏం చేయగలుగుతాడు? అంతే కదా! నువ్వు నేను పుడింగి మా హ్మ్. వాళ్ళ జోలికి వస్తే తాట తీస్తాను. హ్మ్. ఎవడనుకుంటున్నాడురా హ్మ్. అని చెప్పి ఆ మధ్యన ప్రకాశం జిల్లాలో చాలా మందిని కొట్టారు. ఈ నియోజకవర్గంలో కేసులు పెట్టడం, కొట్టడం హ్మ్. ఇవన్నీ హ్మ్. జరిగాయి. హ్మ్. హ్మ్. ఆ టైంలో ఈయనొచ్చి ఏం చేసిందేం లేదు. హ్మ్. అంతా అయిపోయాక వచ్చి ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. హ్మ్. ఓ భారీ ర్యాలీ చేసేసి హ్మ్. నా వాళ్ళ జోలికి వస్తే నేనొస్తాను అని. హ్మ్. ఆ తర్వాత కూడా కొట్టారు. ఏం చేశాడు ఈయన అదే కదా! హ్మ్. బేసిక్‌గా? అదే. అవును. మొన్న కూడా అదే సుబ్బారావు